ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కేఎన్ఆర్ హాట్ టాపిక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈయన పిఏ. సాక్షి మీడియాలో సాధారణ ఉద్యోగిగా ఉండేవారు. నెలకు 12,000 రూపాయల జీతం తీసుకునేవారు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి కుటుంబ సభ్యులు టిఫిన్ దుకాణాన్ని కూడా నడిపేవారు. అటువంటి కేఎన్ఆర్ జగన్మోహన్ రెడ్డి పిఏగా ఉంటూ వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. వందలాది ఎకరాలతో పాటు విలువైన స్థలాలు, విల్లాలు, కమర్షియల్ బిల్డింగ్స్ ఇలా అన్నింటినీ సంపాదించారు కేఎన్ఆర్. ఇప్పుడు ఆయన వందలాది కోట్ల రూపాయల ఆస్తుల చిట్టా బయటకు రావడంతో అది జగన్ రెడ్డికి తెలియకుండా సంపాదించిందా, లేకుంటే ఆయన బినామీగా ఈయన ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జగన్ ఎక్కడ ఉంటే అక్కడ పిఏగా ఉండే కేఎన్ఆర్ ఉండక తప్పదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అయితే ఒక వెలుగు వెలిగారు. చివరకు ఐఏఎస్ల బదిలీల్లో కూడా కేఎన్ఆర్ మాట చెల్లుబాటు అయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో రాజశేఖర్ రెడ్డికి సూర్యుడు మాదిరిగా జగన్కి కేఎన్ఆర్ ఉండేవారు. అప్పట్లో సూర్యుడు చుట్టూ పెద్ద పెద్దవారు తిరిగేవారు. ఆయనే రాజశేఖర్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించేవారు. అప్పట్లో భారీగా సూర్యుడు డబ్బులు సంపాదించాడన్న ఆరోపణ ఉంది. పెద్ద ఎత్తున ఆస్తులు పోగేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో సూర్యుడు తన ప్రాభవాన్ని కోల్పోయారు. జగన్ దగ్గరకు రానియలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. అయితే ఇప్పుడు జగన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఏసీబీ. తవ్వే కొద్ది ఆస్తులు అన్నట్లు ఆయన పేరుతో పాటు కుటుంబ సభ్యులకు చాలా ఆస్తులు బయటపడుతున్నాయి. విశాఖ, విజయవాడ, అమరావతిలో వందలాది ఎకరాలు బయటపడ్డాయి. అయితే జగన్కి తెలియకుండా సంపాదించినవా, బినామీ పర్వంలో ఉండేవా అన్నది తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా జగన్కి తెలియకుండా ఆయన సంపాదించి ఉంటే మాత్రం వైసీపీ నుంచి కూడా ఎదురుదాడి ఉండడం ఖాయం. కేసుల పరంగా కూడా పట్టు బిగుస్తోంది. బినామీ పర్వం అయితే మాత్రం అధికార కూటమికి ఒక అస్త్రంగా మారుతుంది.